అందరికీ నమస్కారం అండి. ఈరోజు మా ఇంట్లో ఉన్న టేబుల్ ఆరెంజీ అండి. ఫ్రూట్స్ చూడండి ఎలా కాసాయో, మంచిగా మనకి కలర్ కూడా వచ్చాయండి. చూడండి చెట్టు నిండా కాయలు ఉన్నాయండి. మొత్తం ఒక 40 కాయలు ఉన్నాయండి. 40 వరకు ఉన్నాయండి, 40 కాయలు. చూడండి అన్నీ ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. చూడటానికి ఎంతో ఆహ్లాదకరంగా ఉంది కదండి. జ్యూస్ కూడా చేసుకోవచ్చండి ఈ పండ్లతోటి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. ఈ విధంగా మనకి చాలా కాయలు కాస్తాయండి చెట్టు నిండా. ఈ విధంగా చిన్న చిన్నగా పిందెలు పడి గ్రీన్గా ఉండి తర్వాతకి ఈ పాకమయ్యాక ఎల్లోయిష్ ఇట్లా వస్తాయండి. చూడండి చెట్టు నిండా ఎలా కాయలు ఉన్నాయో. చాలా చిన్న పువ్వు వస్తుందండి. ఫస్ట్ పువ్వు నుండి కాయ వస్తుంది. చూడండి ఆ విధంగా అది పాకం అయిద్ది అనమాట. చూడండి ఎంత చిన్నగా సూక్ష్మంగా చిన్నగా పడిద్ది. తర్వాతకి కొంచెం పెద్ద అయిద్ది. తర్వాతకి ఈ సైజు వచ్చి కలర్ చేంజ్ అయిద్ది అనమాట అండి. ఈ విధంగా కాస్తాయి. ఎప్పుడు కాస్తూనే ఉంటాయండి చెట్టుకి. ఇయర్ మొత్తం వస్తాయండి కాయలు. ఇవి ఫ్రూట్లు అవుతున్నాయి కదా, మళ్ళీ పైన పిందెలు పడి మళ్ళీ వస్తూనే ఉన్నాయి. ఇది చూడండి నేను ఇంత పాట్లో పెట్టాను. చెట్టు నిండా కాయలు ఉన్నాయండి. ఇవి ఎంతో చూడటానికి కనువిందుగా ఉంది కదండి. చూడండి ఎంతో ఆహ్లాదకరంగా ఉన్న ఫ్రూట్స్ అండి. కాయలు ఇవి తినడానికి పుల్లగా ఉంటాయండి. కాకపోతే మనం జ్యూస్ చేసుకొని తాగొచ్చు. ఓకేనండి. చూడండి చెట్టు నిండా ఎలా ఉన్నాయో కాయలు. ఇది మీకు చూపిద్దామని వీడియో తీస్తున్నానండి. రోజు దీనికి కొన్ని వాటర్ పోస్తే చాలండి. అవి ఎప్పుడు కాయలు కాస్తూనే ఉంటాయండి. పువ్వులు పడతాయి, కాయలు కాస్తాయి. ఇవి మనం కోసుకొని వాడే లోపల ఇప్పుడు పడ్డాయి కదా కొన్ని గ్రీన్వి, అవి మళ్ళీ మనకి వస్తాయండి. 365 డేస్ మనకి కాయలు ఉంటాయండి. ఇప్పుడు నేను కాయలు కోస్తున్నానండి. మనం ఈ కాయతోటి జ్యూస్ చేద్దామండి. ఏ విధంగా ఉంటుందో నేను చూపిస్తాను జ్యూస్ చేసి కూడా. ఓకేనండి. చూడండి చెట్టు నిండా ఎలా ఉన్నాయో కాయలు. పండ్లుగా మంచిగా మారాయండి, పాకానికి వచ్చాయి కదా. మనం జ్యూస్ చేద్దామండి ఇప్పుడు. చూడండి నేను ఒక 2 ఫ్రూట్స్ తీసుకొచ్చాను. టేబుల్ ఆరెంజ్ అంటారండి వీటిని. ఓకేనండి. వీటిని ఇవి మనకి ఆరెంజ్ పొట్టు వచ్చినట్లుగానే వస్తాయండి. ఇవి బాగా పండిపోయాయి కదా. ఇక చూడండి ఈ విధంగా పొట్టు తీసుకోవాలి. కొంచెం ఈ విధంగా తీసినాక ఇలా చేతితో నొక్కేస్తే రసం అంతా వచ్చేస్తుందండి. చూడండి ఈ విధంగా మనకి జ్యూస్ వస్తుంది అన్నమాట. అదిగో ఒక కాయకి ఒక 2 స్పూన్లు జ్యూస్ వచ్చిందండి. ఈ విధంగా చేసుకోవచ్చు. ఇంకొక కాయ ఉంది కదండి, దీన్ని కట్ చేశానండి, మధ్యలో కట్ చేశాను. చూడండి 2 సీడ్స్ ఉన్నాయి దీంట్లో. ఇప్పుడు వచ్చేసి దీన్ని కూడా మనం జ్యూస్ చేద్దామండి. దాంట్లో పిండేస్తున్నాను. చూడండి రసం ఎలా ఉందో. చాలా పాకం అయిందండి. మంచిగా ఎంతో గుమగుమలాడే ఆరెంజ్ ఫ్లేవర్ వస్తుందండి. టేస్ట్ వాసన చూసారు కదా. ఈ విధంగా పిండాక కాయ చూపిస్తానండి. పొట్టు తీస్తే ఇలా వస్తుందండి. ఇంకొక కాయ తీసుకున్నాను, మీకు చూపిస్తున్నాను. ఎక్కువ పులుపు ఇష్టపడే వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళు ఈ విధంగా పొట్టు తీసుకొని మనం తొనలుగా వస్తాయండి. చూడండి పొట్టు కూడా చాలా దళసరిగా ఉంటుందండి. చూస్తుంటే ఎంతో ఆహ్లాదకరంగా అనిపిస్తుంది. చూసారు కదా, సేమ్ ఆరెంజ్ లాగా ఈ విధంగా మనం చూడండి ఎలా వస్తుందో. తొనలుగా ఒక్కొక్కటి ఇలా తీసుకొని తినొచ్చండి. ఇంకా దీంతో ఏవైనా రెసిపీ చేసేది ఉంటే నాకు కామెంట్ చేయండి, ఎలా యూజ్ చేస్తారో. చూడండి ఈ విధంగా తొనలుగా వస్తుంది. ఎక్కువ పులుపు తినేవాళ్ళు తినొచ్చండి. నేనైతే జ్యూస్ ప్రిపేర్ చేస్తున్నానండి.
జ్యూస్లోకి ఇప్పుడు హనీ తీసుకుంటున్నానండి. ఇలా రసం పిండుకున్నాక మనం ఎర్లీ మార్నింగే ఇలా రసం పిండేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్లు హనీ తీసుకుంటున్నానండి. వామ్ వాటర్ ఉంటాయి కదా, అవి వేసుకొని తాగితే మనకి హెల్త్కి ఎంతో మంచిదండి. మన ఇంట్లో కాసిన కాయలు కదా, చాలా టేస్టీగా ఉంటాయండి. ఆర్గానిక్ ఫ్రూట్ అన్నమాట. ఎలాంటి మందులు లేకుండా మన ఇంట్లో పండించుకున్న కాయలతో మనం ఈ విధంగా జ్యూస్ చేసుకొని తాగితే ఎంతో హ్యాపీగా అనిపిస్తుందండి. చూడండి, ఈ విధంగా హనీ వేసాం కదా, ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకోవాలండి. దాంట్లో ఆ రసంలో ఈ హనీ అంతా మిక్స్ కావాలి. మీకు నచ్చితే ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. చూడండి, ఈ విధంగా మొత్తం కలిపాం కదా, ఇప్పుడు మనకి ఎన్ని వాటర్ కావాలో అన్ని పోసుకోవాలండి. చూడండి, నేను హాఫ్ వరకు పోసానండి. ఓకేనండి, ఈ విధంగా మిక్స్ చేసుకొని తాగాలండి. ఎర్లీ మార్నింగ్ చేస్తే బాడీకి ఎంతో మంచిగా ఉంటుందండి. బాడీలో సి విటమిన్ ఎక్కువగా ఉంటుందండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.